ఇంట్లో ఎన్ని చైర్స్ ఉండని ఒక్క చైర్ మాత్రం మడత పెట్టాల్సిన బట్టల కోసం సెపరేట్గా పక్కన పెట్టేసి ఉంటారు. అందరి ఇళ్ళల్లో ఇలానే ఉంటుంది అనుకుంటున్నారు. మీరు కూడా రిలేట్ అయ్యారా? రిలేట్ అయ్యి ఉంటే కమెంట్ చేసేయండి. అండ్ షార్ట్ని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, చిన్న సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అందరి ఇళ్ళలాగే మా ఇంట్లో కూడా కుర్చీలు బట్టలు అయితే ఇలా ఉంటానే ఉంటాయి. ఒక్క 2 days బద్దకిస్తే చాలు అలా గుట్ట పెరిగిపోతుంది అనమాట బట్టలు. ఇంకేం చేస్తాం, ఏ సండే అంటే ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇంకా ఈ బట్టలను అయితే పని పడతాం అనమాట. ఈరోజు నేను పైకి ఎక్సర్సైజ్కి జాగింగ్కి వెళ్ళడం మానేశాను. ఎందుకంటే ఇవి 3 days నుంచి అలానే ఉన్నాయి. మా అమ్మ ఇంకా నన్ను బెత్తం పుచ్చుకుంటుందని చెప్పి ఈ రోజైనా కానీ వాటికి స్కిప్ చేసేసి ఈ పనిలో అయితే పడ్డాను అనమాట. ఇప్పటికి కూడా మడత పెట్టేదాన్ని కాదు, మా అమ్మ తిడుతుందని చెప్పి అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా చక్కగా స్టార్ట్ చేసి అన్ని మడత పెట్టేసి సర్దేటప్పటికి ఒక అరగంట అయితే పట్టిందనమాట. సరే, మీరు వెళ్తూ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. అండ్ షార్ట్ నచ్చితే లైక్ కూడా.